ఈసీజీడీ రిజల్ట్స్ వచ్చినాయి మనకి. తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వీడియో తెలంగాణ వాళ్ళ కోసం బోత్ మేల్ అండ్ ఫీమేల్ తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు కట్ ఆఫ్ ఎంత ఉంది అని చెప్తా. ఎందుకంటే డిక్లరేషన్ వచ్చింది, ఫైనల్ రిజల్ట్స్ వచ్చినాయి, ఎస్ఎస్సిజిడి ఫైనల్ రిజల్ట్స్ వచ్చినాయి. ఫైనల్ కట్ ఆఫ్ ఎంత ఉంది జాబ్ వచ్చిన వాళ్ళకి అని మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్ చెప్తా. ఇది ఎస్ఎస్సిజిడి 2024ది. ఇప్పుడు డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ రిజల్ట్స్ వచ్చేసింది. ఇప్పుడు నేను ఏం చెప్తా అంటే ఈ వీడియోలో మీకు మేల్ క్యాండిడేట్స్ బీఎస్ఎఫ్ అందరికీ తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది అన్నిటికంటే. సో బీఎస్ఎఫ్ కట్ ఆఫ్ కేటగిరీ వైజ్ మేల్ క్యాండిడేట్స్కి బీఎస్ఎఫ్ కట్ ఆఫ్ ఎంత వచ్చింది, ఫీమేల్ క్యాండిడేట్స్కి బీఎస్ఎఫ్ కట్ ఆఫ్ ఎంత వచ్చింది. ఎందుకంటే అన్నిటికంటే తక్కువ అదే ఉంటుంది, మిగిలిన అన్ని పోస్టులకి బీఎస్ఎఫ్ కట్ ఆఫ్ కంటే ఎక్కువనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిఐఎస్ఎఫ్ మ్యాక్సిమం అందరు ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకుంటారు, సిఐఎస్ఎఫ్ జర మంచిగా ఉంటుంది కాబట్టి. సో దీనికి ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుంది, అన్నిటికంటే ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుంది. సో ఈ రెండు బీఎస్ఎఫ్ ఒకటి, సిఐఎస్ఎఫ్ ఒకటి, ఈ రెండింటికి ఒకటేమో ఫుల్, ఇది అన్నిటికంటే తక్కువ కట్ ఆఫ్, సిఐఎస్ఎఫ్ అన్నిటికంటే ఎక్కువ కట్ ఆఫ్. సో ఈ రెండింటికి డిస్కషన్ చేద్దాం. బీఎస్ఎఫ్ కేటగిరీ వైజ్ జనరల్ నక్సల్ డిస్ట్రిక్ట్స్, అలాగే మేల్ క్యాండిడేట్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ డిస్కషన్ చేద్దాం కట్ ఆఫ్ ఎంత ఉంది అని. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఎస్ఎస్సిజిడి 2025 ఎగ్జామ్ లాస్ట్ వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. సో నీకు స్కోర్ ఎంత రావాలి, కట్ ఆఫ్ ఎంత ఉంది అని. సో ఇప్పుడున్న కట్ ఆఫ్కి పెరుగుతుంది కానీ తగ్గదు. నెక్స్ట్ నోటిఫికేషన్ ఇప్పుడు 2025లో రాసే ఎగ్జామ్ ఇంకో 2 monthsలో. సో పెరుగుతుంది కానీ తగ్గదు కాబట్టి మనం మంచిగా చదువుకోవాలి. అందుకే ఈ కట్ ఆఫ్ వీడియో చేస్తున్నా. ఫైనల్ రిజల్ట్స్ అయితే వచ్చినాయి మనకి. సో ఒక చిన్న చూద్దాం. ఇక్కడ మనకి 2024 లాస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి February 20 నుంచి March 7 వరకు ఎగ్జామ్ జరిగినాయి. నెక్స్ట్ రిజల్ట్స్ ఎప్పుడు వచ్చినాయి, దీనిది జూలైలో వచ్చినాయి రిజల్ట్స్. జూలై 10కి 3,51,000 మంది మనకి పీఈటీ పిఎస్టీకి క్వాలిఫై అయ్యారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ పీఈటీ పిఎస్టీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్నీ డైరెక్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ అన్నీ ఒకటేసారి జరిగినాయి మనకి. ఇదేంటి September 23 నుంచి November 11 వరకు సంథింగ్ ఇట్లా జరిగిన తర్వాత ఇప్పుడు ఫైనల్ రిజల్ట్స్ వచ్చింది మనకి. సో ఇక్కడ చూసుకోండి, మేల్ క్యాండిడేట్స్ 41,000 వేకెన్సీస్ ఉన్నాయి, 39,000 ఫిల్ అయినాయి. ఇక్కడ ఈడబ్ల్యూఎస్లో 5,040 పోస్టులు ఉంటే 3,700 పోస్టులు ఫిల్ అయినాయి. ఈడబ్ల్యూఎస్లో మొత్తానికి ఫిల్ కాలే పోస్టులు, అన్ని పోస్టులు. ఎస్సీలో చూసుకోండి, ఎస్టీలో చూసుకోండి, ఓబీసీలో చూసుకోండి, యూఆర్లో చూసుకోండి, మ్యాక్సిమం అన్ని పోస్టులు ఫిల్ అయినాయి. ఓకేనా, మ్యాక్సిమం ఫిల్ అయినాయి, కొన్ని పోస్టులు తక్కువ అయినాయి అంతే. కానీ ఈడబ్ల్యూఎస్లో మాత్రం 5,040 పోస్టులకి 3,700 ఫిల్ కాలేదు. సో ఆల్మోస్ట్ 1,300 పోస్టులు బ్యాక్లాగ్ పడ్డాయి. అందుకే 41,000కి 39,000 ఫిల్ అయినాయి. అమ్మాయిలకు చూసుకుంటే 5,150 పోస్టులు ఉంటే 4,891 పోస్టులు ఫిల్ అయినాయి మొత్తం టోటల్ వేకెన్సీ. సో దీనికి సంబంధించి చూసుకోవాలి మనం. సో ఇక్కడ చూసుకోండి కట్ ఆఫ్ మేల్ క్యాండిడేట్స్. ప్రజెంట్ అయితే ఇప్పుడు మేల్ క్యాండిడేట్స్ గురించి డిస్కషన్ చేద్దాం. మేల్ క్యాండిడేట్స్ నక్సల్ డిస్ట్రిక్ట్, జనరల్ డిస్ట్రిక్ట్, బీఎస్ఎఫ్ ఎంత కట్ అయింది, సిఐఎస్ఎఫ్ ఎంత కట్ అయింది, మేల్ అయిపోయినాక ఫీమేల్. సో ఇది బీఎస్ఎఫ్కి సంబంధించిన కట్ ఆఫ్. ఇక్కడ చూడండి, బీఎస్ఎఫ్ ఫస్ట్ ఈడబ్ల్యూఎస్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, జనరల్ డిస్ట్రిక్ట్లో 44 పోస్టులు ఉంటే 18 ఫిల్ అయినాయి. ఈడబ్ల్యూఎస్ బీఎస్ఎఫ్ నక్సల్ డిస్ట్రిక్ట్లో 20 పోస్టులు ఉంటే 3 పోస్టులు ఫిల్ అయినాయి. 41-46 మార్కుల వాళ్ళకు జాబ్ వచ్చింది. అర్థం చేసుకోండి ప్లీజ్. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటే పోస్టులు అనేవి 44కి 18 ఫిల్ అయినాయి, 20కి 3 పోస్టులు ఫిల్ అయినాయి. తెలంగాణ మేల్ క్యాండిడేట్స్, మీరు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఓసీ క్యాండిడేట్స్ ఉంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటే చెప్పండి అప్లై చేసుకోమని. 41 మార్క్స్లకి 160కి 41 మార్కులు 46 మార్కులు వస్తే జాబులు వచ్చినాయి వాళ్ళకి. సో అక్కడ పోస్టులు అనేవి మిగిలిపోతున్నాయి. సో కొంచెం చెప్పండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే. నెక్స్ట్ ఇక్కడ ఓబీసీ కట్ ఆఫ్ చూడండి. నెక్స్ట్ బీఎస్ఎఫ్ ఓబీసీ జనరల్ డిస్ట్రిక్ట్లో 52 పోస్టులు ఉంటే 52 ఫిల్ అయినాయి. నక్సల్ డిస్ట్రిక్ట్లో 16 పోస్టులు ఉంటే 16 ఫిల్ అయినాయి. 90 మార్కులు కట్ ఆఫ్ వచ్చింది బీఎస్ఎఫ్కి. జనరల్ డిస్ట్రిక్ట్ 90 మార్కులు. ఓకేనా, 90 మార్కులు కట్ ఆఫ్ వచ్చింది. నెక్స్ట్ నక్సల్ డిస్ట్రిక్ట్ 88.5 వచ్చింది కట్ ఆఫ్. సో ఇంతకంటే ఇక తక్కువ ఉండదు మనం. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జామ్ లాస్ట్ వాళ్ళు ఐడియా చేసుకోరు. బీఎస్ఎఫ్కి 90 కట్ ఆఫ్ ఉంది, 88 కట్ ఆఫ్ ఉంది. ఇక్కడ ఎస్సీ వాళ్ళు చూసుకుంటే బీఎస్ఎఫ్ 41 పోస్టులకు 41 ఫిల్ అయినాయి. నక్సల్ వాళ్ళు 19 ఫిల్ అయింది. కొంచెం తక్కువ ఉంది ఎస్సీ వాళ్ళకి. 72 మార్కులు 60 మార్కులు కట్ ఆఫ్ ఉంది. సో ఇది కొంచెం గమనించండి, ఎస్సీ కట్ ఆఫ్ తక్కువ ఉంది. నెక్స్ట్ వచ్చేసి బీఎస్ఎఫ్ ఎస్టీలో చూసుకుంటే ఎస్టీ 113 ఉంది. సింపుల్ జోకేం కాదు, 113 అంటే మామూలు స్కోర్ కాదు. బీఎస్ఎఫ్కి 113 కట్ ఆఫ్ ఉంది. నక్సల్ డిస్ట్రిక్ట్కి ఇక్కడ చూడండి 9 పోస్టులు ఉన్నాయి ఎస్టీ, 4 పోస్టులు ఏమో నక్సల్ ఉన్నాయి ఎస్టీ. బీఎస్ఎఫ్ 102 ఉంది కట్ ఆఫ్. నెక్స్ట్ యూఆర్ చూసుకుంటే ఇక్కడ ఎంత ఉంది యూఆర్ చూసుకుంటే యూఆర్లో 23 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు మాత్రమే వస్తారు. ఇక్కడ 26 ఉన్నోళ్ళు, 27, 28 ఉన్నోళ్ళు, ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిలాక్సేషన్ పెట్టుకొని ఎగ్జామ్ రాసిన వాళ్ళని యూఆర్ కింద కన్సిడర్ చేయరు. అందుకోసమే యూఆర్ కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే యూఆర్లో 23 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళే వస్తారు. సో యూఆర్ కట్ ఆఫ్ ఎంత ఉంది, 89 ఉంది, 88 ఉంది. 91 పోస్టులకు 91 ఫిల్ అయినాయి, 25 పోస్టులకు 25 ఫిల్ అయినాయి. ఇది జనరల్ డిస్ట్రిక్ట్, నక్సల్ డిస్ట్రిక్ట్ పోస్టులు. నెక్స్ట్ వచ్చేసి
ఇదే తెలంగాణ సిఐఎస్ఎఫ్ చూసుకుందాం. సిఐఎస్ఎఫ్ అన్నిటికంటే కొంచెం ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుంది. ఓకేనా. సిఐఎస్ఎఫ్ చూసుకుంటే ఓబీసీకి చూసుకుంటే ఫస్ట్ ఈడబ్ల్యూఎస్ చూసుకుందాం. సిఐఎస్ఎఫ్ ఈడబ్ల్యూఎస్కి 78 ఉంది, 41 ఉంది. చూడండి 41 మార్కులకి ఈడబ్ల్యూఎస్ 12 పోస్టులకు 12 ఫిల్ అయినాయి. 41 మార్కులకి సిఐఎస్ఎఫ్ వచ్చింది. 160 మార్కుల ఎగ్జామ్కి జస్ట్ 41 స్కోర్ చేస్తే నక్సల్ డిస్టిక్లో ఉన్న ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి సిఐఎస్ఎఫ్ వచ్చింది. సో చూడండి ఎట్లుంది అనేది. ఈడబ్ల్యూఎస్లో కాంపిటీషన్ తక్కువ ఉంది, పోస్టులు ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే 78 మార్కులు జనరల్ డిస్టిక్ ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ ఉంది. సో ఇది గమనించాలి క్యాండిడేట్స్. నెక్స్ట్ సిఐఎస్ఎఫ్ ఓబీసీ జనరల్ డిస్టిక్ నక్సల్ డిస్టిక్ 110 కట్ ఆఫ్ ఉంది. 110 కట్ ఆఫ్. సో సిఐఎస్ఎఫ్కి చూసుకున్న అంత ఉంది. 108 ఏమో నక్సల్ డిస్టిక్ కట్ ఆఫ్ ఉంది. 44 ఫిల్ అయినాయి. 18 పోస్టులు ఉంటే 18 ఫిల్ అయినాయి. సో అది. నెక్స్ట్ ఎస్సీకి చూసుకుంటే సిఐఎస్ఎఫ్ 91 మార్కులు కట్ ఆఫ్ ఉంది. నక్సల్ లిస్ట్ కూడా 91 ఉంది. సో 27కి 27 ఫిల్ అయినాయి. 11 పోస్టులకు 11 ఫిల్ అయినాయి. ఎస్టీ చూసుకుంటే 123 హైయెస్ట్ కట్ ఆఫ్, 123 కట్ ఆఫ్ ఉంది. 123 మార్క్స్ వస్తే సిఐఎస్ఎఫ్ వచ్చింది ఒక ఎస్టీ క్యాండిడేట్స్కి. నెక్స్ట్ నక్సల్ డిస్టిక్లో ఉన్న ఎస్టీ క్యాండిడేట్కి 108 ఉంది కట్ ఆఫ్. సో గమనించాలి. నెక్స్ట్ యూఆర్ సిఐఎస్ఎఫ్ యూఆర్లో 105 కట్ ఆఫ్ ఉంది. ఇక్కడ 104 కట్ ఆఫ్ ఉంది. సో మళ్ళీ చెప్తున్నా, యూఆర్ అంటే 23 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు మాత్రమే యూఆర్ పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు. ఈ 67 పోస్టులకి 28 పోస్టులకి. అందుకే 105 మార్కులు కట్ అయిపోయింది. కానీ ఇక్కడ ఎస్టీలో 123 ఉంది అనుకుంటే ఇక్కడ 123 ఎందుకు ఉంది? యూఆర్ కంటే ఎస్టీకి ఎందుకు ఎక్కువ ఉందంటే ఇక్కడ ఎస్టీలో 25, 26, 27 ఇయర్స్ ఉన్నోళ్ళు కూడా రాస్తారు. ఎందుకంటే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ తీసుకున్న వాళ్ళు. సో వాళ్ళ వల్ల కట్ ఆఫ్ పెరుగుతుంది. యూఆర్లో ఉన్న పోస్టులకి ఓన్లీ 23 బిలో ఉన్న వాళ్ళు రాస్తారు. అంటే బిలో ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. 23 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు కాబట్టి సో కొంచెం కట్ ఆఫ్ తగ్గుతుంది. సో ఎక్కువ స్కోర్ తెచ్చుకొని ఎస్టీ రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్, ఓబీసీ రిజర్వేషన్ తెచ్చుకొని 25 సంవత్సరాలు 26 సంవత్సరాలు క్యాండిడేట్స్ రాస్తారు కదా. సో వాళ్ళకి వచ్చిన స్కోర్ని యూఆర్ కింద కన్సిడర్ చేయరు. సో వాళ్ళ క్యాస్ట్లోనే ఉంచుతారు. అందుకే ఎస్టీ కట్ ఆఫ్, ఎస్సీ కట్ ఆఫ్, బీసీ కట్ ఆఫ్లు ఎక్కువ ఉంటాయి. సో యూఆర్ కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది. సో ఇది మేల్కి సంబంధించింది. ఇప్పుడు ఫీమేల్కి సంబంధించి చూద్దాం. సో ఫీమేల్ క్యాండిడేట్స్ కట్ ఆఫ్ ఇది. మళ్ళీ చెప్తున్నా, ఫీమేల్ అమ్మాయిలకి కట్ ఆఫ్ మార్క్స్. సో ఓకేనా. సో ఏంది, ఓబీసీ క్యాండిడేట్స్కి 87 మార్కులు వస్తే బీఎస్ఎఫ్ వచ్చింది. 72 మార్కులు వస్తే బీఎస్ఎఫ్ వచ్చింది. ఇది నక్సల్, ఇది జనరల్. 15కి 15 నిన్నాయి, 5కి 5 పోస్టులు నిన్నాయి. ఎస్సీ క్యాండిడేట్ అమ్మాయిలకి జనరల్ డిస్టిక్ వాళ్ళకి 10కి 9 పోస్టులు నిన్నాయి. నక్సల్ డిస్టిక్ వాళ్ళకి 2కి 2 నిన్నాయి. 71, 70 కట్ ఆఫ్. మనకి నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ క్యాండిడేట్ చూసుకుంటే 2కి 2 నిన్నాయి, 9కి 9 నిన్నాయి. ఎస్టీ క్యాండిడేట్స్ బీఎస్ఎఫ్ 111 ఉంది స్కోరు. సో చూసుకోండి. యూఆర్ చూసుకుంటే 92, 74 కట్ ఆఫ్ ఉంది అమ్మాయిలకి. ఇది బీఎస్ఎఫ్కి సంబంధించింది. సో బీఎస్ఎఫ్ తెలంగాణ అమ్మాయిల కట్ ఆఫ్ ఇట్లుంది. సిఐఎస్ఎఫ్ కూడా చూసుకుందాం. కిందనే సిఐఎస్ఎఫ్ కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి సిఐఎస్ఎఫ్. ఓబీసీలో సిఐఎస్ఎఫ్ 8 పోస్టులు ఉంటే 8 ఫిల్ అయినాయి, 3 పోస్టులు ఉంటే 3 ఫిల్ అయినాయి. 103 కట్ ఆఫ్ ఉంది ఓబీసీ సిఐఎస్ఎఫ్ కట్ ఆఫ్. నెక్స్ట్ ఓబీసీ నక్సల్ డిస్టిక్ కట్ ఆఫ్ 93 ఉంది. నెక్స్ట్ ఎస్సీ కట్ ఆఫ్ జనరల్ డిస్టిక్ 94 ఉంది, నక్సల్ డిస్టిక్ 100 ఉంది కట్ ఆఫ్. సో నక్సల్ డిస్టిక్లో కొంచెం కాంపిటీషన్, కట్ ఆఫ్ పెరిగింది. అంటే అలా క్యాండిడేట్స్ ఉండి చదివారు కాబట్టి వాళ్ళకి స్కోర్ ఎక్కువ వచ్చింది. నెక్స్ట్ ఎస్టీ నక్సల్లో ఎవరు లేరు. జనరల్లో ఒక్క పోస్ట్ ఉంటే ఒక్క పోస్ట్ ఫిల్ అయింది, 121 మార్క్స్. నెక్స్ట్ సిఐఎస్ఎఫ్ యూఆర్ చూసుకుంటే 12 పోస్టులు ఉంటే 12 ఫిల్ అయినాయి, 108 మార్కులు. 6 పోస్టులకు 6 ఫిల్ అయినాయి, 96 మార్కులు. సో ఇది మొత్తం మనకి తెలంగాణకు సంబంధించింది మేల్ అండ్ ఫీమేల్. సో బీఎస్ఎఫ్ అండ్ సిఐఎస్ఎఫ్ కట్ ఆఫ్స్ చెప్పిన. సో దీన్ని బేస్ చేసుకొని మీరు చూసుకోండి. అంటే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, బీఎస్ఎఫ్ జాబ్ రావాలంటే, మినిమం బీఎస్ఎఫ్ జాబ్ రావాలంటే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది కొంచెం జర చూసుకోరి. మీకు చెప్తున్నా ఈ కట్ ఆఫ్ డీటెయిల్స్, ఎందుకంటే డిక్లరేషన్ ఫైనల్ రిజల్ట్స్ కాబట్టి. ఫైనల్ రిజల్ట్స్ లాస్ట్ నోటిఫికేషన్. ఇప్పుడు నెక్స్ట్ 2 మంత్స్ తర్వాత జరిగే ఎగ్జామ్స్కి నువ్వు ఎట్లా ప్రిపేర్గా ఉన్నావు ఇక నువ్వు ఆలోచించుకోండి. సో అందరికీ ఆల్ ది బెస్ట్ మళ్ళీ చెప్తున్నా. సో హోప్ఫుల్లీ ఈ కట్ ఆఫ్ వీడియో మీకు హెల్ప్ అవుతుంది, మీకు ఒక ఐడియా వస్తుందని చెప్తున్నా. సో అది అన్నమాట.